2 దశాబ్దాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంపిటీటివ్ రంగంలో తిరుగులేని సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్. తెలంగాణ గురుకుల టీచర్స్ జేఎల్స్, డిఎల్స్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్స్ కొరకు స్టేట్ ర్యాంక్స్ తో పాటు వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 8885555202. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకు టెట్ ఎగ్జామ్ జూన్ 18 నుంచి జూన్ 30 వరకు మనకి ఎగ్జామ్స్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఎగ్జామ్ జరిగినాయి. కరెక్ట్ గా జూలై 22కి రిజల్ట్స్ ఇస్తా అని చెప్పారు గవర్నమెంట్. అదే విధంగా జూలై 22 రోజు రిజల్ట్ కూడా వచ్చినాయి. మరి ఆ రిజల్ట్ ఎలా వచ్చింది, మరి డిఎస్సి గురించి ఏమన్నారు, కొంతమంది అధికారులు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏమన్నారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మరి డిఎస్సి ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా నేను చెప్తున్నాను. సో ఇప్పుడు టెట్ ఫలితాలు విడుదల. మరి డిఎస్సి ఎప్పుడు? టెట్ లో 59,692 మంది పాస్ అయ్యారు. పేపర్ 1 లో 61.50% వచ్చింది. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 లో 33.98% అర్హత పొందారు. గతం కన్నా 2% పెరిగిన ఉత్తీర్ణత. పేపర్ 1 లో బాగా క్వాలిఫై అయ్యారు ఈసారి. సో త్వరలో డిఎస్ వస్తుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు దాదాపు భారీగా ఉండబోతున్నాయి మనకు. కాబట్టి పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా రామయ్య సంస్థకు మీరు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కు రండి. 100% జాబ్ వచ్చే ప్రోగ్రామ్ మేము ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాం. సో కమింగ్ సండే 27th జూలై రోజు మీకు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి వాటి గురించి కూడా నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను, దాని గురించి కూడా వినండి. తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష టీజీ టెట్ 2025 లో 59,692 మంది అర్హత సాధించారు. గత ఏడాది 2024 తో పోలిస్తే ఈసారి 2% ఎక్కువ మంది అర్హత సాధించారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు 16 సెషన్స్ లో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిరాథ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పెరిగిన పాస్ శాతం అని ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సరే, మొన్న 2014 నుంచి టెట్ అర్హతల ఇలా అని క్లియర్ గా పర్సంటేజ్ చూస్తే ఇప్పుడే ఎక్కువ పర్సంటేజ్ అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అవపడుతున్నది. పర్సంటేజ్ శాతం పేపర్ 1 లో మాత్రం 61.50% అర్హత సాధించారు. పేపర్ 2 లో మాత్రం 33.98% మాత్రమే అర్హత సాధించారు. సో కాబట్టి పేపర్ 2 వాళ్ళేమో స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, గురుకుల రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ టీచర్ రాసుకోవచ్చు. మరి పేపర్ 1 క్వాలిఫై మాత్రం ఓన్లీ ఎస్జిటి మాత్రమే రాసుకోవాలి. కాబట్టి డిఎస్సి కూడా త్వరలో రాబోతుంది అనేది మనకు క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే డిఎస్సి పై ఆశలు. టెట్ ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులపై నిరుద్యోగుల ఆశలు పెరుగుతున్నాయి. గత ఏడాది డిఎస్సిలో 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ సంవత్సరం 6,000 పోస్టులు భర్తీ చేస్తామని గత డిఎస్సి ఫలితాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో పదవీ విరమణ పొందిన వారు ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొని మొత్తంగా 10,000 ఖాళీలు ఉంటాయని అధికారులు లెక్కగట్టారు. సో దాదాపు 10,000 ఖాళీగా ఉంటాయని నిన్న టెట్ రిజల్ట్ సందర్భంగా అధికారులు లెక్కగట్టారని న్యూస్ లో మనకు వచ్చింది. కాబట్టి 10,000 పోస్టులు అయితే దాదాపు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. మరి ఈ జాబ్ క్యాలెండర్ లో మరి డిఎస్సి ఎప్పుడు ఉంటది, గురుకుల ఎప్పుడు ఉంటది, మోడల్ స్కూల్ టీచర్ ఎప్పుడు ఉంటది, మరి టీచర్ జాబులన్నీ ఒకటేసారి నోటిఫికేషన్ ఉంటాయి అనేది తెలియదు. బట్
ఈ 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఈ 1,00,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ 60,000 ఫిల్అప్ చేశారు. మిగతా 40,000లో డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, దాంతో పాటు జీపీఓ, దాంతో పాటు గ్రూప్స్, దాంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, ఇవన్నీ నోటిఫికేషన్లు త్వరలో మన జాబ్ క్యాలెండర్ లో చూడబోతున్నాం. కాబట్టి మరి నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు వస్తే మాత్రం ఎగ్జామ్ తొందర పెట్టే ఛాన్స్ ఉన్నది. 45 రోజులు 50 రోజులు కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఛాన్స్ అయితే అవపడట్లేదు. బట్ రాబోయే 6 నెలల కాలంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు. బట్ నోటిఫికేషన్ వచ్చినాక 45 రోజులు టైం మాత్రమే ఇస్తారని గమనించండి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. గత డిఎస్సిలో చూసుకున్నా, గత గురుకుల్లో చూసుకున్నా, ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయిన చరిత్ర ఉంది. మీ ఊర్లో చూడండి, ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎలా జాబ్ వచ్చింది అనేది మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుదాంలే అనుకుంటే మాత్రం జాబ్ మాత్రం కష్టమండి. కాబట్టి మీకు ర్యాంక్ రావాలన్నా, జాబ్ రావాలన్నా, మంచి ర్యాంక్ రావాలన్నా, మంచి జాబ్ రావాలన్నా లాంగ్ టర్మ్ కోర్సు రామయ్య సంస్థలోకి రండి. సో ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలు కానీ, సో మీకు వీలైనట్లు ఎలా కోచింగ్ కావాలంటే అలా మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ తో పాటు రామయ్య కోచింగ్ సెంటర్ ఇస్తుంది. మరి 10,000 పోస్టులు అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్ గా అవపడుతుందండి. టెట్ లో 33.98 అర్హత, గతం కంటే పెరిగిన శాతం, స్థానిక సమరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. సో ఒక పేపర్ లో మాత్రం స్థానిక ఎలక్షన్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని వచ్చింది. కాబట్టి మరి నోటిఫికేషన్ వస్తే 45 డేస్ మాత్రమే టైం ఉంటది. మీరు మొన్న ఏపీలో కూడా చూశారు, ఏ నోటిఫికేషన్, ఏ గవర్నమెంట్, ఏ స్టేట్ అయినా కూడా నోటిఫికేషన్ ఇచ్చినాక 45 రోజులు మాత్రమే టైం ఇస్తున్నారు. అందుకనే మీరు నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ చేసుకొని ఒక 6 నెలలు కనుక మీరు స్పెండ్ చేయగలిగితే 6 నెలలలో ఎంతో నాలెడ్జ్, ఎంతో కంటెంట్ నేర్చుకోవచ్చు. సో నోటిఫికేషన్ వచ్చినాక ఈజీగా మనం రివిజన్ చేసుకొని, టెస్టులు రాసుకొని మనం జాబే కాదు ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు అనేది మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం. మరి స్థానిక సమరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది క్లియర్ గా ఇక్కడ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ లో నిర్వహించిన ఉపాధ్యాయుల పరీక్ష జూన్ 2025 పరీక్షల్లో 33.98% మంది అర్హత సాధించారు. గత జనవరిలో నిర్వహించిన టెట్ ఫలితాల కంటే జూన్ లో అర్హత శాతం స్వల్పంగా పెరిగింది. మొన్న జనవరిలో దానికన్నా ఇప్పుడు మొన్న టెట్, జూన్ లో జరిగిన టెట్ రిజల్ట్స్ ఒక 2% ఎక్కువ వచ్చిందనేది ఇక్కడ సారాంశం. సో జనవరిలో నిర్వహించిన టెట్ లో 31.21% అర్హత సాధించగా జూన్ లో నిర్వహించిన పరీక్షల్లో 33.98% అర్హత సాధించారని క్లియర్ గా అవపడుతుంది. ఇందుకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం విడుదల చేశారు. మరి టెట్ నోటిఫికేషన్ ను ఏప్రిల్ 11 జారీ చేయగా జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించారు. టెట్ పరీక్షలకు 1,83,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 90,205 మంది పరీక్షలను హాజరు కాగా వారిలో 30.649 మంది అభ్యర్థులు అర్హత సాధించారని మరి పరీక్షలు హాజరైన అభ్యర్థులు ఉంది. మరి స్థానిక సమరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది క్లియర్ గా ఇందులో అవపడుతున్నది. 10,000 పోస్టులతో అనేది క్లియర్ గా మనకు దీనికి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. మరి స్థానిక సమరం తర్వాత అంటే మనకు 6 నెలల్లో వచ్చినా కూడా మనకు 2.5 years లోపు, అంటే నెక్స్ట్ 2026 మార్చి లోపు ఎగ్జామ్ జరిగి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కు మనకు డిఎస్సి అభ్యర్థుల్ని మళ్ళీ కొత్త టీచర్ నియమించే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గత డిఎస్సి ఫలితాలు అప్పుడే గవర్నమెంట్ 6,000 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అవే కాదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ప్రమోషన్స్ కూడా అవుతున్నాయి. మరి భారీ ఖాళీలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 10,000 పోస్టులు అయితే దాదాపు ఎక్కువ పోస్టులే ఖాళీ ఉన్నాయి, కానీ 10,000 పోస్టులు నోటిఫికేషన్ అయితే వచ్చే ఏర్పాటు అయితే జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరమే కొత్తగా దాదాపు 2.5 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్ అయ్యారు కొత్తగా. ఈ సంవత్సరమే మనకు రిటైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉండబోతున్నాయి. సో కాబట్టి అన్ని పరిణామాలు చూసుకుంటే ఒక 10,000 పోస్టులు అయితే ఎక్కడికి పోవు. సో ఎస్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, సో 10,000 టీచర్ పోస్టులు. మళ్ళీ వీటికి అదనంగా గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ ఉంది,
మళ్ళీ మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ ఉంది. మరి బీఈడి విద్యార్థులకు డిఎస్సిలో పోస్టులు ఉంటాయి, గురుకుల టీచర్లో పోస్టులు ఉంటాయి, అండ్ మోడల్ స్కూల్ టీచర్ల పోస్టులు కూడా ఉంటాయి. కేంద్రీయ విద్యాలయంలో కూడా సేమ్ సిలబసే కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకుంటే మీకు గురుకుల, మోడల్ స్కూల్ టీచర్, డిఎస్సితో పాటు కేంద్రీయ విద్యాలయం కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. మరి అవన్నీ ఎలా అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. మరి స్థానిక సమరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే తెలుస్తుంది. 10,000 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయనేది దీనికి క్లియర్ గా అర్థమవుతుంది. మరి దీంట్లో వాళ్ళు హెచ్జిటీలు, గవర్నమెంట్ హెచ్జిటి టీచర్లు కూడా ఈసారి టెట్ రాసి పేపర్ 2 క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే హెచ్జిటి టీచర్లు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ హెచ్జిటి టీచర్లు కూడా పేపర్ 2 క్వాలిఫై కావాల్సిందే. ఈసారి చాలా మంది హెచ్జిటి టీచర్లు పేపర్ 2 రాసి క్వాలిఫై అయ్యారు కాబట్టి గవర్నమెంట్ టీచర్లకు కూడా ప్రమోషన్స్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాలి. హెచ్జిటి టీచర్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి. కాబట్టి ఈసారి గవర్నమెంట్ టీచర్లు కూడా రాష్ట్రంలో టెట్ రాసిన సెకండ్ గ్రేడ్ టీచర్లు హెచ్జిటీలు దాదాపు సగం మంది ఉత్తీర్ణులయ్యారు. వారు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ కావాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పేపర్ 2 పాస్ అవ్వాలి. అయితే దాన్ని రాష్ట్రంలో చాలా కాలంగా అమలు చేయడం లేదు. దానిపై కొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పలువురు హెచ్జిటీలు ఈసారి టెట్ రాశారు. టెట్ పేపర్ 2 గణితం సైన్స్ విభాగంలో 3,018 మంది దరఖాస్తు చేసుకోగా 1,950 మంది పరీక్ష రాశారు. వారిలో 980 మంది 50.67% పాస్ అయ్యారు. పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగాల్లో 159 అంటే 1,591 మంది దరఖాస్తు చేసి 1,072 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 511 మెంబర్స్ 47.67% ఉత్తీర్ణులయ్యారు. ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్ పాస్ కావాలని కేంద్ర విద్యాశాఖ 2011లో ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం 2012 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో టెట్ ని అమలు చేస్తున్నారు. సో కాబట్టి టెట్, డిఎస్సి, హెచ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా, గురుకుల టీజీటీ రాయాలన్నా, మోడల్ స్కూల్ టీజీటీ రాయాలన్నా పేపర్ 2 క్వాలిఫై కావాలి. అదే విధంగా గవర్నమెంట్ హెచ్జిటి టీచర్ కూడా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ కావాలంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ వాళ్ళ మెథడాలజీని బట్టి సోషల్ కానీ క్వాలిఫై కావాలనేది ఈ పేపర్ యొక్క ఉద్దేశం. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు టెట్ ఫలితాలు అయితే విడుదలైనాయి. సో రిజల్ట్స్ కూడా మంచిగా పేపర్ 1లో 61 పాయింట్ వచ్చింది, పేపర్ 2లో 33 పాయింట్ వచ్చింది. కాబట్టి సో రిజల్ట్స్ కూడా దాదాపు ఓవరాల్ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో రామయ్య టెట్ స్టూడెంట్స్ దాదాపు 99% అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. మరి డిఎస్సి ఎప్పుడు అనేది నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పాను. డిఎస్సి రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఎప్పుడైనా ఉండొచ్చు. మనకు ఎప్పుడున్నా కూడా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. 10,000 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. మరి స్థానిక ఎన్నికల తర్వాత అనేది మనకి ఇక్కడ పేపర్లో కూడా ఇచ్చారు కాబట్టి జాబ్ క్యాలెండర్ లో మనకు స్థానిక ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వేస్తామని మనకు జాబ్ క్యాలెండర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. సరే వచ్చినా రాకున్నా నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు అయితే 100% నోటిఫికేషన్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. బట్ ప్రిపరేషన్ మాత్రం ఒక 6 నెలల టైం తీసుకొని మీరు ప్రిపరేషన్ తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చినాక ఈజీగా రివిజన్ చేసుకొని మనము ఎగ్జామ్ రాయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఓకే.